ఇప్పుడు ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అడ్డగోలు జీవోతో అసైన్డ్ భూములను వైసీపీ నేతలు చెరపట్టారు. వైసీపీ హయాంలో విడుదలైన గెజిట్ కంటే ముందే పేదల నుంచి తక్కువ ధరకు అసైన్డ్ భూములను కేటుగాలు కొట్టేశారు. 506 జీవోను అడ్డం పెట్టుకుని 1.12 లక్షల ఎకరాలు దోపిడీ చేసినట్టు తెలుస్తోంది. విశాఖ విజయనగరం జిల్లాలో కూడా 500 ఎకరాల అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయి. సత్యసాయి జిల్లాలో 4127 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 3330 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 2396 ఎకరాల అసైన్ భూములు రిజిస్టర్ అయ్యాయి. అయితే కడప జిల్లాలో 2027 ఎకరాలు, తిరుపతి జిల్లాలో 1814 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 1494 ఎకరాలు, ఇక అటు చిత్తూరు జిల్లాలో 1269 ఎకరాల అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 13, 17, 25 తేదీల్లో 3 మెమోలు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక కొర్రీలు పెట్టి అసైన్ భూములను ఆపొద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇలా వైసీపీ హయాంలో ఏపీ అసైన్డ్ భూముల్లో భారీ కుంభకోణం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ చందు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచభూతాలను దోచేశారు అని చెప్పడంలో అయితే మాత్రం ఏ విధమైనటువంటి సంశయం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ఒక్కదాన్ని కూడా వదిలిన పరిస్థితి లేదు. ఇటు భూమి కావచ్చు, ఇటు గనులు కావచ్చు, ఇటు ఇసుక కావచ్చు, ఇటు లిక్కర్, దేనిలో చూసినా సరే వైసీపీ హస్తం ప్రతిదీ కూడా మనకి మూలాలతో సహా కనిపిస్తుంది. ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక విశాఖ కేంద్రంగా ఏవైతే ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి భూములు కావచ్చు, లేదంటే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లను జారీ చేసి పూర్తి స్థాయిలో అయితే భూములు దోచుకోవడం ఏమాత్రం అతిశక్తి లేదు. ఒక వైసీపీ నాయకులే కాదు, ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి సిఎస్ జవహర్ రెడ్డి సైతం అతని కుమారుడిని అడ్డం పెట్టుకొని సుమారు 800 ఎకరాల వరకు కూడా మొత్తం ఓవరాల్గా విశాఖలో అయితే వీళ్ళు మొత్తం గ్రాప్ చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఏదైతే జీవో 596 జీవోని చేతిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఇటు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ ధరకు కొనడం. ప్రత్యేకంగా చెప్పుకున్నట్టయితే కనుక విశాఖ కేంద్రంగా భోగాపురంలో ఏర్పాటవుతున్నటువంటి ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారుగా 12 గ్రామాల్లో అయితే మాత్రం ఓవరాల్గా పూర్తి స్థాయిలో సుమారు 800 ఎకరాలను అయితే వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఆక్రమించారు అనుకోవచ్చు, లేదంటే తక్కువ ధరకి ఇచ్చి కొనుగోలు చేసి వీటన్నింటినీ కూడా మొత్తం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారని కూడా చెప్పడంలో అయితే మాత్రం ఏమాత్రం కూడా సంశయం లేదు చెప్పి. ఎందుకంటే దీనిపై అయితే మాత్రం పలు దఫాలుగా ఆరోపణలకే కాదు, దీన్ని పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా కూడా నిరూపించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ వాళ్ళు పూర్తిగా తప్పించుకున్న పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఏ విధంగా చూసుకున్నా భోగాపురం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం అన్ని భూముల్ని కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో ఈ 596 జీవోను అడ్డం పెట్టుకుని పూర్తి స్థాయిలో దీన్ని అన్నిటి కూడా రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు. అయితే వీటిలో కొన్ని 22A ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖను పూర్తి స్థాయిలో వినియోగించుకొని 22A నుంచి చేసి వాటిపై కలెక్టర్ ద్వారా వీళ్ళకైతే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు కూడా ఇష్యూ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసుకొని వెంటనే వీళ్ళు రిజిస్ట్రేషన్లు కూడా వెళ్ళడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ నేపథ్యంలో ఇవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి కూడా భూములు కూడా రావడం జరిగింది. అయితే వీటిపై కొన్ని చోట్ల గ్రామాల్లో అయితే మాత్రం వీళ్ళు భూములు అమ్మడానికి ఇష్టపడిన వ్యక్తులపై అయితే మాత్రం వీళ్ళు పూర్తి స్థాయిలో ఇటు పోలీస్ వ్యవస్థను కావచ్చు, ఇటు రెవెన్యూ వ్యవస్థను కావచ్చు, మొత్తం ఓవరాల్గా వాళ్ళపై ఉసుగొల్పడం. అదేవిధంగా చూసుకుంటే ఈ భూములపై అయితే క్వరీలు కూడా వేయడం జరిగింది. ఆ భూములపై క్వరీలు వేసి ఆ భూముల్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఏదైతే భోగాపురంకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో భూములన్నింటినీ కూడా ప్రభుత్వమే తీసుకుంటుందంటూ కూడా చేసుకున్న పరిస్థితి కూడా మనం గతంలో కూడా దీనిపై మనం కూడా చూస్తూ ఉన్నాం. అదే విజువల్స్ చూసినట్లయితే కొన్ని చోట్ల అయితే ఏదైతే వాళ్ళకి అనుకూలంగా లేని చోట ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక రకమైన ప్రెషర్ క్రియేట్ చేయడం, ఇటు రెవెన్యూ వ్యవస్థను, ఇటు పోలీస్ వ్యవస్థతో పాటు రాజకీయంగా కూడా వాళ్ళందరూ కూడా చేసి వీటన్నింటినీ కూడా భూములను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల ఒప్పుకొని లేని చోట్ల అయితే రెవెన్యూ అధికార వర్గాలను వీళ్ళు ఉపయోగించుకొని వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఎవరైతే పూర్తి స్థాయిలో వీళ్ళు చెప్పుకున్న మాట వినలేదు, వీటిని తీసుకెళ్లి 22A కూడా చేర్చడం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి కలెక్టర్ మల్లికార్జున్ను అడ్డంగా పెట్టుకొని ఇటు విశాఖ కేంద్రంగా మొత్తం భోగాపురం చుట్టుపక్కల ఉన్న భూములన్నిటికీ కూడా వీళ్ళు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు కూడా తీసుకున్న పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక
విశాఖలో ఉన్నటువంటి ఖరీదైన ప్రాంతంగా చెప్పినటువంటి ఇటు భీమిలి కావచ్చు, ఇటు ఆనందపురం కావచ్చు, ఇటు భోగాపురం, వీటి అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో సుమారుగా 800 ఎకరాలను అయితే వీళ్ళందరూ కూడా గ్రాప్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ కూడా ప్రక్రియను కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇటుపై అయితే కనుక ఈ ల్యాండ్స్ సంబంధించి ఎక్కడెక్కడ ఎటువంటి ఈ అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, లేదంటే ఇటువంటి ఈ భూములలో ఏవైనా జరిగిన అవకతవకలపై అయితే మాత్రం ప్రత్యేక కార్యదర్శి వచ్చి దీని భూములన్నీ కూడా పరిశీలించడం జరిగింది. కానీ తర్వాత ఈ వీటిపై అయితే మాత్రం ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేస్తామని, దీంట్లో ఏమేమి జరిగాయో వాటి తాలూకా పూర్తి వివరాలన్నీ కూడా బయట పెట్టేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకునేందుకు కూడా ప్రయత్నాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే ఏవేవైతే 22A పెట్టి క్వరీస్ని కూడా పెట్టారో వీటిపై కూడా కలెక్టర్కి ఒక ప్రత్యేక అధికారాలను కూడా ఇవ్వడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత ఈ అసలు 22A పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి, వీటిలో ఎన్ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తారు, ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయినవన్నీ పెండింగ్లో ఎన్ని ఉన్నాయనేది అయితే దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకునేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతూనే ఉన్న సమయంలో అయితే మాత్రం కొన్ని చోట్ల 22A ఎందుకు క్వరీస్ వచ్చాయి అన్న దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే మాత్రం కలెక్టర్లకు కూడా అందించాలని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక CCLAకి సంబంధించి కూడా ప్రత్యేక అధికారులు నియమించి వీటిలో ఎక్కడ అవకతవకలు జరిగాయి, ఎక్కడ తప్పులు జరిగాయి, తప్పులు సరిదిద్దేందుకు కూడా వీళ్ళందరూ కూడా పూర్తి అధికారాలను ఇస్తూ ఉంటున్నామంటూ కూడా కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. చందు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిషిద్ధ భూముల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. రెవెన్యూ ఉద్యోగులకు ఉచ్చు బిగిస్తోంది. ఇక నిషిద్ధ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లాలో 15 మంది రెవెన్యూ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారు. మిగిలిన జిల్లాల్లోనూ సిబ్బందిపై చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. కడప జిల్లా మైదుకూరులో 570 ఎకరాల నిషిద్ధ భూములను ఆ జాబితాలో నుంచి తొలగించారు అధికారులు. అన్నమయ్య, తిరుపతి జిల్లాలోనూ విచారణ కొనసాగుతోంది. అక్రమాలకు సహకరించిన రెవెన్యూ అధికారులకు ఉచ్చు బిగిస్తోంది. ఇక వైసీపీ హయాంలో జరిగిన భూ దందాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ నెల్లూరు నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్. చందు, మొత్తానికి నిషిద్ధ భూముల వ్యవహారం రాష్ట్రంలో ఒక చర్చనీయాంశానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి నిషిద్ధ భూములు ఏదైతే ఉన్నాయో 20TA కింద వచ్చినటువంటి భూముల వ్యవహారం అయ్యుండొచ్చు. వీటన్నిటిని కూడా ఫ్రీ హోల్డ్ పేరుతో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఇటు యాజమాన్యానికి హక్కుదారులు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఫ్రీ హోల్డ్ అనే ఒక పేరుతో పూర్తి స్థాయిలో కూడా ఒక కుంభకోణానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీని మీద ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 22A కింద నిషిద్ధ భూములు ఏదైతే ఉన్నాయో వాటి రిజిస్ట్రేషన్లన్నింటినీ కూడా 3 నెలల పాటు కూడా ఆపివేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేశాయి. ఒక పక్క రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్లతో 1వ తేదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్రీ హోల్డ్ పేరుతో ఎన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కుంభకోణానికి దారి తీసాయంటూ కూడా జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి నివేదికలో ఏదైతే భారీ కుంభకోణానికి దారి తీసినటువంటి పరిస్థితులతో ఒక్కసారిగా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు వైసీపీ ప్రభుత్వం అంటే కూడా మండిపడింది. ఈ నేపథ్యంలో గత పాలకులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే కూడా సిఫారసు చేయాలంటూ కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. నిషిద్ధ భూములు ఏదైతే ఈ యొక్క నిషిద్ధ భూములు అంటే గతంలో ఇటు చుక్కల భూములు అయ్యుండొచ్చు, ప్రభుత్వ భూములు అయ్యుండొచ్చు, కోర్టుకు వెళ్ళినటువంటి భూములు, వీటన్నిటిని కూడా నిషిద్ధ భూములు అంటారు. 22A కింద వీటన్నిటిని హోల్డ్ చేశారు. సో వాటన్నిటిని కూడా మళ్ళా ఫ్రీ రిలీజ్ చేస్తూ ఫ్రీ హోల్డ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం వీటన్నిటిని కూడా ఏదైతే గతంలో ఎవరైతే హక్కుదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీటిని హక్కుదారులుగా కల్పించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేపట్టే విధంగా, వాళ్ళకి పట్టాలు వచ్చే విధంగా కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళ యొక్క కనుసైగల్లో ఇదంతా కూడా జరిగింది. ఇక్కడ పేదవారు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి 20 సంవత్సరాలు కాదు గత వారసులుగా ఉన్నటువంటి అనేక మందికి కూడా ఈరోజు అసైన్డ్ భూముల వ్యవహారంలో గత వైఎస్ఆర్సీపీ పాలకుల
నేతలంతా కూడా ఆ యొక్క భూములని వాళ్ళ పేర్లతో మార్చుకొని ఈ యొక్క ఫ్రీ హోల్డ్ పేరుతో వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఈరోజు వైసీపీ నాయకుల చేతిలోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా కూడా ఈరోజు మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడ్డాయని చెప్పుకోవచ్చు. గతంలో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పొదలకూరు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే సర్వేపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదే పదే గత మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి హయాంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ యొక్క ఫ్రీ హోల్డ్ భూములను ఏదైతే నిర్దాంతంగా కూడా ప్రజల నుంచి ఎవరైతే మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాల నుంచి కూడా ఈ భూములన్నింటినీ లాక్కుంటున్నారు. వైసీపీ నేతలు కావాలని ఈ ఫ్రీ హోల్డ్ భూములను ఏర్పాటు చేసింది. ఎవరైతే పేదవారికి వారసత్వంగా వస్తున్నటువంటి భూములు ఏదైతే ఉంటాయో, ఈ అసైన్డ్ భూములు ఏదైతే ఉంటాయో, ఈ అసైన్డ్ భూములన్నింటినీ కూడా హక్కుదారులుగా కల్పించాలంటూ ఫ్రీ హోల్డ్ పేరుతో ఈరోజు వైసీపీ నాయకులే ఆ యొక్క భూములని కొనుక్కున్నారు ముందుగానే. సో ఈ ఫ్రీ హోల్డ్కి రావడంతో ఈ ఫ్రీ హోల్డ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏళ్ల తరబడి దున్నుకున్నటువంటి వాటిని కాపాడుకుంటున్నటువంటి ఎవరైతే దిగువ తరగతి మధ్యతరగతి పేదరికం ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీకి సంబంధించి అదేవిధంగా గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఈరోజు ఆ భూములని లక్షల రూపాయలకు అమ్మేశారు. తీరా చూస్తే ఇక్కడ ఫ్రీ హోల్డ్ పేరుతో వాటన్నిటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వైసీపీ నేతలంతా కూడా. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వైఎస్ఆర్కి సంబంధించినటువంటి జిల్లాలో మైదుకూరు మండలంలో 576 ఎకరాలు కూడా వీటన్నిటిని కూడా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి అధికారులు వీటి మీద ఎలాంటి ఫ్రీ హోల్డ్ పేరుతో వీటన్నిటిని నిషిద్ధ భూముల నుంచి రిజిస్ట్రేషన్లు చేయించారు. వాటి మీద దాదాపు 15 మంది విఆర్ఓల మీద కూడా ఈరోజు చట్టరీతమైనటువంటి నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఒక ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆ ఎంఆర్ఓ లేడీ ఎంఆర్ఓ కూడా నోటీసులు జారీ చేశారు. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే ఏదైతే ప్రస్తుతం ప్రైవేటు చుక్కల భూములు కోర్టు ఆదేశాల మేరకు నిషిద్ధ జాబితాలో ఉన్నటువంటి వైకాపా నేతలు మెప్పు కోసం రెవెన్యూ శాఖ సిబ్బంది 22A నిషిద్ధ భూములు జాబితా నుంచి తప్పించారు. ఈ నెల ఫ్రీ హోల్డ్కి సంబంధించినటువంటి భూములపై రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఒక సమావేశం ఏర్పరిచారు. దాంట్లో పూర్తి స్థాయిలో తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి మండలాల్లో 6 మండలాలను ఎంపిక చేసింది. ఆ 6 మండలాలకు సంబంధించినటువంటి ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం సంబంధించిన దాంట్లో 2022 ఎకరాలు పూర్తి స్థాయిలో కూడా అన్యాక్రాంతంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో 576, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దాదాపు కూడా 1914 ఎకరాలు కూడా చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 591 ఎకరాలను కూడా ఈరోజు అక్రమంగా నిషిద్ధ జాబితా నుంచి తొలగించినట్లుగా గుర్తించడం జరిగింది. వీటి ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ హోల్డ్ భూముల వివరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం అంటే దాదాపు 2003కి ముందు కేటాయించినటువంటి అసైన్ భూములు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పేదలకు ఇచ్చినటువంటి అసైన్ భూములుగా గుర్తించారు. దాదాపు కూడా 9,93,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్కి సంబంధించి అసైన్ భూములు అయితే ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 1,12,000 ఎకరాలు జీవోకు విరుద్ధంగా తొలగించి ఈరోజు వైకాపా చేతుల్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. వీటి వెనకాల అధికార యంత్రాంగం ఈరోజు ఎవరైతే గత ప్రభుత్వ పాలకుల యొక్క చెప్పినటువంటి మాటలకు అధికారులు కూడా లొంగిపోయారు. వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో ఎవరైతే పాలకులు చెప్పారో ఆ పాలకులు చెప్పినట్టు విధంగా ఈరోజు అధికారులు వాళ్ళందరికీ కూడా నిషిద్ధ భూములు జాబితా నుంచి తొలగించినటువంటి ఈ భూములన్నింటినీ కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. పేదవారికి చెందినటువంటి భూములను ఈరోజు ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఎవరైతే వైకాపాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళు ఈరోజు ఆ యొక్క భూములను రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఫ్రీ హోల్డ్కు సంబంధించినటువంటి ఒక పేరుతో ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షల ఎకరాలు ఈరోజు పేదలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి భూములు ఎక్కువగా కూడా ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఆ యొక్క భూములను వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి భూములను ఈరోజు ఫ్రీ హోల్డ్ పేరుతో ఈ వైకాపా కొన్ని లక్షలకు అమ్మేసింది. ఆ లక్షలు ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఈరోజు వాళ్ళ యొక్క ఖాతాలో వేసుకుంది. దీని మీద ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ఆయన చేపట్టిన వెంటనే కూడా వీటికి 22A నిషేధ చట్టంలో ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో వాటి రిజిస్ట్రేషన్లు అన్నింటినీ కూడా ఆపివేశారు. పూర్తి స్థాయిలో 3 నెలల పాటు ఈ రిజిస్ట్రేషన్ ఆపివేయడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం 1వ తేదీ జరిగినటువంటి ఈ యొక్క సమీక్ష సమావేశంలో కలెక్టర్లు ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం వేల ఎకరాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఫ్రీ హోల్డ్కి సంబంధించినటువంటి ముసుగులో ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి పొందినటువంటి వైకాపా నేతలందరినీ కూడా ఖచ్చితంగా కూడా ఈరోజు చర్యలు చేపట్టాలంటే ఒకవైపు ప్రజల నుంచి అదేవిధంగా టీడీపీ కూటమికి సంబంధించినటువంటి నేతల నుంచి మాత్రం ఖచ్చితంగా సిఫారసు పరిస్థితి కనబడుతుంది. హైవేల్లో ఉన్నటువంటి భూములని అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి కోర్టు
పోర్ట్లో ఉన్నటువంటి భూముల్ని, అదేవిధంగా కాలువలకు ఉన్నటువంటి ఆనుకున్నటువంటి భూముల్ని, ఇలా రకరకాల భూములన్నింటినీ కూడా ఈరోజు వాళ్ళ యొక్క వశపరుచుకున్నారు. చుక్కల భూములు అయ్యుండొచ్చు, ప్రభుత్వ భూములు, నిషేధ చట్టంలో ఉన్నటువంటి అనేక భూములన్నింటినీ కూడా ఈరోజు వైకాపా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఈరోజు కూటమి ప్రభుత్వం తలనొప్పిగా మారింది. వీటన్నిటిని మళ్ళా పేదవారికి అందించే విధంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే అర్హుదారులు ఉంటారో, ఎవరైతే యాజమాన్యంగా ఉన్నటువంటి ఆ హక్కుకు ఎవరైతే ఆ వ్యక్తులు భూమికి కొంతకాలంగా వందల సంవత్సరాల పాటు వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని, అసైన్ భూముల్ని వాటన్నిటికీ అప్పగించే దిశగా కూడా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. వైకాపా ప్రభుత్వంలో చేసినటువంటి ఈ యొక్క నిర్ణయాలకు పూర్తి స్థాయిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతినిత్యం కూడా అంటే మంత్లీ సమీక్ష సమావేశాలు ఏర్పరచుకోవడం, ఏ మండలాల్లో ఏ జిల్లాలో ఈ యొక్క నిషేధ చట్ట భూమికి సంబంధించి 22A కింద తొలగించిన భూములని ఎవరైతే అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారో వాటన్నిటిని కూడా ప్రస్తుతం విచారణ అయితే వేగవంతం అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చందు. రైట్ నరేష్, థ్యాంక్ యూ. బులెటిన్లో మరో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ పేరిట భూదందా జరిగింది. పెద్ద ఎత్తున డీకేటీ భూములు మార్పిడి చేశారు. చుక్కల భూములను సైతం కూడా అక్రమాలకు విక్రయించారు. విశాఖ జిల్లాలో అప్పటి ప్రభుత్వ పెద్దలతో పాటు అప్పటి సీఎస్ జవహర్ రెడ్డిపై భూముల కొనుగోలు ఆరోపణలు కూడా వచ్చాయి. విశాఖలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదన్న తరహాలో రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చారు. అధికారుల నివేదికపై ప్రభుత్వం సమీక్షించింది. విశాఖ, అన్నమయ్య, తిరుపతి, కడప, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున డీకేటీ భూములు కొనుగోలు జరిగింది. మళ్ళీ పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు. చందు, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ కింద ఒక డీకేటీ భూములన్నింటినీ రైతులు విక్రయించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పంటూ కూడా ప్రభుత్వం ఒక ఆదేశాలు జీవో తీసుకువచ్చి వాటిని ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. అయితే 20 సంవత్సరాలు దాటిన భూములు మాత్రమే విక్రయించుకునేందుకు అవకాశం కల్పించాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం డీకేటీ ఇచ్చిన 2-3 సంవత్సరాల తర్వాత భూములకు కూడా ఇది వర్తింపజేసిన పరిస్థితి అయితే చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుందని చెప్పాలి. ప్రధానంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమయ్యాయో ఈ అంశానికి సంబంధించి కుట్రకోణం దాగుందని చెప్పి మొదటగా ప్రాథమికంగా అధికారులు గుర్తించిన తర్వాత దీనికి సంబంధించి రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా మదనపల్లికి రావడం జరిగింది. మదనపల్లికి వచ్చి ఏదైతే భూములకు సంబంధించి బాధితులు ఉన్నారో ఆ బాధితుల నుంచి వినతులు స్వీకరించాలని చెప్పని వినతులకి ఆయన ప్రజలని కోరడం జరిగింది. ఏదైతే ఆయన కేవలం ఒక 50 మందో 60 మందో వినతులు వస్తాయని చెప్పి ఆశించిన నేపథ్యంలో దాదాపు వందలాది మంది రైతులు క్యూ కట్టి తమ భూములను వైసీపీ నాయకులు అక్రమంగా ఆక్రమించుకున్నారని, అలాగే తమ భూములలో వాళ్ళు ప్రవేశించారని, తమను బెదిరించి తమ భూములు కాజేశారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉలిక్కి పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి భూములు ఎన్ని జరిగాయి, ఈనాటి స్కాములు ఎన్ని జరిగాయి, ఎవరు దీనికి సూత్రధారులు పాత్రధారులు అన్న దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి సిసోడియా నిర్ణయించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా అన్ని కలెక్టరేట్లను అన్ని సబ్ కలెక్టర్ కార్యాలయాలు, ఎంఆర్ఐ కార్యాలయాల నుంచి కూడా రైతుల నుంచి వినతులు స్వీకరించాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో వేల సంఖ్యలో వినతులు వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. దీనికి సంబంధించి ప్రధానంగా అన్నమయ్య జిల్లాతో పాటు తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్లతో కూడా సిసోడియా ప్రత్యేకంగా సమావేశమై ఎక్కడెక్కడ ఎన్ని భూములు, ఎన్ని ఎకరాల భూములను కబ్జా చేశారు, ఎన్ని ఎకరాలను ప్రభుత్వ భూములను మాయమైపోయాయి, వాటి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పని ఆయన ప్రత్యేకంగా ఆదేశించిన పరిస్థితిలో, అలాగే విశాఖపట్నానికి ప్రత్యేకంగా ఆయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా కలిసి వాళ్ళని అడిగి వాళ్ళకి మార్గనిర్దేశం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా తిరుపతి జిల్లాలోకి వచ్చేసరికి దాదాపు 2000 ఎకరాల వరకు భూములను ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ నాయకులు రైతుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఏదైతే ప్రభుత్వ భూములను రైతులు సాగు చేసుకుంటున్న భూములు, దేవాదాయ శాఖ భూములను కూడా ఇక్కడ అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఆక్రమించి
వాటిని రిజిస్ట్రేషన్ చేసి వేరొకరికి విక్రయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున భూముల కొనుగోలు ఆరోపణలు వెలువెత్తుతున్న పరిస్థితుల్లో ఆయన గత ఎన్నికల అఫిడవిట్లో కూడా తన భార్య పేరుతో 142 భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు జరిగిన వాటికి సంబంధించిన వివరాలను కోర్టులో అఫిడవిట్లో పొందుపరచలేదు. ఈ అఫిడవిట్ మీద ఆయన ఆధారంగా వాటి మీద అతన్ని అనర్హత వేయాలని చెప్పని ఇప్పటికే బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి. ఇది కూడా విచారణ జరుగుతున్న పరిస్థితుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరుతో వందలాది ఎకరాల భూములను మదనపల్లె అలాగే తంబలపల్లె ఏరియాలో కొనుగోలు చేసినట్టు కొన్ని వివరాలు బయటకు వచ్చిన నేపథ్యంలోనే దానికి సంబంధించిన నోట్ ఫైల్ కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పని సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు పెట్టారనే వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేవలం 1 సెంటు 2 సెంట్ల భూములను కూడా పెద్దిరెడ్డి వర్గీయులు ఆక్రమించిన పరిస్థితి అయితే మదనపల్లిలో చోటు చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున భూములను కుంభకోణం చేసిన పరిస్థితి అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఏవైతే చేస్తారో వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే విచారణ ఆదేశించి విచారణకు సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తున్న పరిస్థితుల్లో మరోవైపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చెరువులు కానీ అధికారులను అండ తీసుకొని చెరువులను కాలువలను కూడా పెద్ద ఎత్తున ఆక్రమించిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తిరుపతి సమీపంలో కొర్రగుంట కరకంబాడి వద్ద చెరువు ఆక్రమణకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చి వాటిని ఆఫ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఒకవైపు ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు ఇచ్చినా కింది స్థాయిలో మాత్రం ఆ ప్రభుత్వ ఆదేశాలను పాటించేదానికి అధికారులు కొంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో భూములకు సంబంధించి కూడా సమగ్ర విచారణ చేపట్టాలి, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కలెక్టర్ల మీద పూర్తి బాధ్యత పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చందు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.